నమస్తే. గుడ్ మార్నింగ్. స్వతంత్ర న్యూస్ బులెటిన్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాల సమస్యలు, ప్రజారోగ్యం, భూ అక్రమాలు మరియు వాతావరణ సమాచారంతో ఈనాటి బులెటిన్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఒకవైపు కడప జిల్లా జమ్మలమడుగులో రైల్వే స్టేషన్ రోడ్డు అధ్వానంగా తయారై ప్రయాణికులకు నరకం చూపుతుంటే, మరోవైపు నెల్లూరు నగరంలో గ్రీన్ పార్క్ చేస్తామన్న ప్రచారాల మధ్య మళ్లీ చెత్తను డంప్ చేస్తుండడంతో స్థానికులు దుర్వాసనతో అల్లాడిపోతున్నారు. ఇటు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వందలాది ఎకరాల్లో అనుమతులు లేని అక్రమ లేఅవుట్లు, శ్రీగంధం మొక్కల పేరిట అమాయక ప్రజలను ముంచేస్తున్న దందా వెలుగులోకి వచ్చింది. ఇకపోతే తెలంగాణలోని మెదక్ జిల్లాలో దాగుడు మూతలాడిన వరుణుడు ఎట్టకేలకు కరుణించడంతో జలాశయాలకు వరద నీరు చేరి పంటలకు జీవం వచ్చింది. రైట్, కడప జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టే మా రిపోర్టర్ సుబ్బారెడ్డి రెడీగా ఉన్నారు. సుబ్బారెడ్డి, చెప్పండి. జమ్మలమడుగు రైల్వే స్టేషన్ రోడ్డు నిత్యం వందలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే ప్రాంతం. అక్కడ గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నా, దుర్వాసన వస్తున్నా అధికారులు కానీ మున్సిపల్ యంత్రాంగం కానీ ఎందుకు స్పందించడం లేదు? దీనిపై స్థానిక ప్రజలు, ప్రయాణికులు ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ చిరంజీవి. ఏదైతే పట్టణంలో జమ్మలమడుగు మున్సిపాలిటీ నుంచి నాగులకట్ట మీదుగా రైల్వే స్టేషన్ కు వెళ్ళేటటువంటి రోడ్డు ఏదైతే ఉందో నరకకూపంగా తయారైంది అనేటువంటిది స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే జమ్మలమడుగు ప్రాంతంలో ఉండేటువంటి అందరికీ కూడా ఏదైతే నంద్యాల టు ఎర్రగుంట్ల మీదుగా ఉండేటువంటి ఈ రైల్వే లైన్ కు సంబంధించి జమ్మలమడుగు రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే ఈ జమ్మలమడుగు నుంచి ఉండేటువంటి రైల్వే స్టేషన్ నుంచి అటు ధర్మవరానికి వెళ్ళేటటువంటి వాళ్ళు ధర్మవరానికి, అలాగే తిరుపతి, గుంటూరు, విజయవాడకు ఈ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళతో నిత్యము ఏదైతే ఈ రైల్వే స్టేషన్ రద్దీగా ఉండేటటువంటి పరిస్థితి. మరి ఇలాంటి రద్దీగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైల్వే స్టేషన్ కు వెళ్ళాలంటే అటు ప్రయాణికులు భయాందోళనల గురి చూడడం పాటు ప్రమాదాల బారిన పడుతున్నారు. అలాగే ఇదే రోడ్డు నుంచి అటు జమ్మలమడుగు నుంచి బైపాస్ కూడా పురజనము అంటే పట్టణంలో ఉండేటువంటి ప్రజలు వెళ్ళేటువంటి రోడ్డు ఇది. మరి ఇలాంటి రద్దీగా ఉండేటువంటి అటు రైల్వే ప్రయాణికులకు, అటు జమ్మలమడుగు ఉండేటువంటి పురజనానికి, జమ్మలమడుగు పట్టణ ప్రజలకు నిత్యము ఉపయోగపడేటటువంటి, నిత్యము రద్దీగా ఉండేటువంటి ఇలాంటి రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు నరకకూపంగా తయారైందని చెప్పుకోవచ్చు. గుంతలతో కూడినటువంటి ఈ రోడ్డు మీద ప్రయాణించాలంటే తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు అనేటువంటిది స్థానికులు ఆరోపడతారు. అదే రాత్రి సమయంలో వెళ్ళాలంటే కూడా వీధి దీపాలు కూడా అక్కడ లేనటువంటి పరిస్థితి. మరి ఇంత రద్దీగా నిత్యము ఈ రోడ్డు వెంబడి ప్రయాణించేటువంటి ఈ ప్రయాణికులకు ప్రమాదాలే బారిన పడకుండా సంబంధించిన అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించాలనేటువంటిది పట్టణ జనం ఆరోపిస్తారు. మరి ఇలాంటి గుంతలు కడిగినటువంటి రోడ్డునటు మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, లేకపోతే మిగిలిన శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఎందుకు ఈ రోడ్డు పైన ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు అనేటువంటిది కూడా అటు పట్టణ ప్రజలు ఒక ప్రశ్నార్థకంగా తయారైనటువంటి పరిస్థితి. అలాగే అదే రోడ్డు వెంబడి పక్కనే ఉండేటువంటి ఈ జమ్మలమడుగు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మురుగు కాలువ కూడా ఉండేటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉంది. అయితే మరి రోడ్డుకు నిత్యం ప్రయాణించేటువంటి కాలినడక వెళ్ళే వాళ్ళు కావచ్చు, ద్విచక్ర వాహనాల్లో వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా ఏదైతే రోడ్డు పక్కనే ఉండేటువంటి దుర్వాసన, దుర్గంధానికి ముక్కులు మూసుకొని ముక్కు పుటాలు అదిరేటువంటి విధంగా అక్కడ దుర్వాసన కూడా వెదిలేటువంటి, అంటే మురుగంతా కూడా రోడ్డు పక్కనే ప్రయాణిస్తుంది. మరి అలాంటి అదే మురుగు ఏదైతే రోడ్డు పక్కన ప్రయాణించేటువంటి ఆ మురుగు ఏదైతే ఉత్తర కాలువ అంటే నిత్యము రైతులకు ఉపయోగపడేటువంటి మైలవరం నుంచి వచ్చేటువంటి ఉత్తర కాలువ ఏదైతే ఉందో ఆ ఉత్తర కాలువ సమీపంలో వ్యవసాయదారులకు నీటికి ఉపయోగించే ఉండదు. మరి ఆ మురుగంతా కూడా ఉత్తర కాలువలో కలిసిపోతున్నా కూడా మున్సిపల్ శాఖ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. మరి ఉత్తర కాలువలో ఉండేటువంటి నీరంతా కొందరు రైతులు అవసరమైతే తాగే పరిస్థితి కూడా ఉంటుంది. మరి అలాంటి ఉత్తర కాలువకు సంబంధించి ఉత్తర కాలువలో వెళ్ళేటువంటి ఈ మురుగు పైన కూడా సంబంధిత పురజనానికి రోగాలు అంటకట్టేటువంటి విధంగా ఉండేటువంటి ఆ నీరు కలుస్తున్నా కూడా ఎందుకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది కూడా అధికారులు ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇన్ని అటు రోడ్డు కావచ్చు, ఇటు దుర్గంధం కావచ్చు, మురుకాల నుంచి నీరు కావచ్చు, మరి పట్టణంలో ఉండేటువంటి పురజనానికి సంబంధించిన ఇన్ని సమస్యలకు ఇన్ని ఈ విధంగా ఉండేటువంటి సమస్యలకు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి అధికారులు చర్యలు తీసుకోకపోవడం అనేటువంటి వాళ్ళ నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరి నిత్యం రద్దీగా ఉండేటువంటి రోడ్డు గుంతలు పూడ్చాల్సిన బాధ్యత సంబంధిత అధికారులకు ఉంది. మరి దుర్గంధం వెదజల్లకుండా అందుకు సంబంధించిన మురుగు కాలువను దారి మళ్లించి ఏదైతే ఉత్తర కాలువలోకి వెళ్లకుండా దారి మళ్లించాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి ఉత్తర కాలువ ద్వారా ఆ రైతుల పంట పొలాలకు వెళ్ళేటువంటి నీరు కలుషితం అవుతున్నాయి. మరి అదే నీరును రైతులు తాగితే అందుకు సంబంధించి ఏదైతే రోగాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంత జరుగుతున్నా, ఇన్ని సమస్యలు పెట్టుకున్నా కూడా ఎందుకు మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది
ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. మరి పన్నులు సకాలంలో చెల్లిస్తున్నా కూడా పన్నుల రూపంలో అధికారులు ముక్కుపిండి వసూలు చేస్తున్నా కూడా మరి ప్రజల ఆరోగ్యానికి కావచ్చు, ప్రజల యొక్క ఏదైతే ప్రమాదాలకు సంబంధించినటువంటి కావచ్చు, ఇన్ని సమస్యలు ఉన్నా కూడా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేటువంటిది కూడా అటు పట్టణ జయం కావచ్చు, అటు రైల్వే ప్రయాణికులు కావచ్చు ఒక ఒక ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరి నైట్ టైము మహిళలు రైల్వే స్టేషన్ కు వెళ్ళాలన్నా కూడా భయాందోళన గురయ్యేటువంటి పరిస్థితి. గుంతల రోడ్డు, అటు విద్యుత్ దీపాలు, మరి మురుగు కాలువలు, మురుగు కాలువల నుంచి వెళ్ళేటటువంటి మురుగు కాలువలో కలిసేటటువంటి కలుషిత నీరు పంట పొలాలకు. మరి ఇన్ని సమస్యలు ఉన్నా కూడా సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించడానికి సంబంధించి ప్రజనము ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు ఈ సమస్యలు పరిష్కరించి అటు ప్రమాదాల బారి నుంచి రక్షించాల్సినటువంటి బాధ్యత సంబంధిత అధికారులకు ఉంది. దుర్వాసన దుర్గంధం నుంచి బయటపడాల్సినటువంటి బాధ్యత సంబంధిత అధికారులకు ఉంది. అలాగే ఉత్తర కాలువలోకి కలిసేటటువంటి నీటిపైన చర్యలు తీసుకోవాలంటే మరి ఆ నీటిని దారి మళ్లించి మరోవైపు అటు ఎస్టీపీలు కావచ్చు, ఎస్టీపీ నిర్మాణం చేపట్టి అదే నీటిని మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎస్టీపీ ప్లాంట్ ద్వారా పంట పొలాలకు కూడా అందించాల్సినటువంటి బాధ్యత కూడా సంబంధిత అధికారులకు ఉంది. మరి ఎందుకు ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలనేటువంటిది కూడా, పన్నులు చెల్లిస్తున్నా కూడా ఎందుకు చర్యలు తీసుకోవాలనేటువంటిది కూడా ప్రజనము ఒక ప్రశ్న అయితే తలెత్తుతోంది అందులో. మరి సంబంధిత అధికారులు వీటిపైన అటు ఉన్నతాధికారులైన చర్యలు తీసుకొని రైల్వే ప్రయాణికులకు ప్రమాదాల బారి రక్షించి అలాగే విద్యుత్ దీపాలతో పాటు రోడ్డు మరమ్మతులు చేయాలనేటువంటిది ఏదైతే మురుగు కాలువ దుర్గంధం వేలజేటువంటి మురుగు కాలువను ఉత్తర కాలువల కలవకుండా చర్యలు తీసుకోవాలనేటువంటిది కూడా సంబంధిత రైతులు కూడా కోరుకునేటువంటి పరిస్థితి. అయితే ఏదేమైనా ఓవరాల్ గా ఈ సమస్యలపైన సంబంధిత మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలనేటువంటిది అటు పట్టణ జనంతో పాటు రైల్వే ప్రయాణికులు కోరుతున్నారు చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.